నమస్తే. ఇవాళ పొద్దున్నే పేపర్‌లో చూడగానే నెక్స్ట్ 7 రోజులు చాలా పెద్ద ఎత్తున వాతావరణంలో మార్పులుంటాయి, వడగాల్పులుంటాయని విన్నాం. కానీ బయటకొచ్చి చూస్తే వర్షం పడుతుంది. సో నెక్స్ట్ 10-15 డేస్‌లో అన్‌ప్రెడిక్టబుల్ వెదర్ ఉంటదని చెప్పకనే మరి మొత్తం వాతావరణ సంస్థలు గానీ, పత్రికలు గానీ, ప్రభుత్వాలు గానీ చెప్తున్నాయి కాబట్టి, ఈ పరిస్థితి గమనించుకొని దయచేసి గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ క్యారీ చేయండి. కొంచెం శ్రద్ధ పెట్టుకోండి. గిగ్ వర్కర్స్, ఆటో డ్రైవర్స్, ట్యాక్సీ డ్రైవర్స్ అనేక చోట్ల చాలామంది వడదెబ్బలకు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీ ఆరోగ్యం పట్ల కొంత మీరు శ్రద్ధ వహించండి అని చెప్పి నేను ఒక సోదరిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ ఎక్కడెక్కడైతే గిగ్ వర్కర్స్ ఏ జిల్లాలలో పెద్ద సంఖ్యలో ఉన్నారో ఆయా జిల్లాలలో కలెక్టర్లందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎగ్జిస్టింగ్ సిటీ బస్ స్టాపుల దగ్గరనే గిగ్ వర్కర్స్ కొంచెం పార్క్ చేసుకోవడానికి లేదా సేద తీరడానికి వారికి ప్రత్యేకమైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడే కాదు, గిగ్ వర్కర్స్ ఇంకా పెరుగుతారు కాబట్టి వారికి ట్రాఫిక్లో అంతరాయం లేకుండా, ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బంది లేకుండా ఎగ్జిస్టింగ్ సిటీ బస్ స్టాప్లోనే ఒక సైడ్కి ప్రాపర్గా వాళ్ళకు అవకాశం ఉన్న చోటల్లా కొంచెం రిలాక్స్ అయ్యే ఫెసిలిటీ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ఈ వానకి, వడగండ్లకి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మళ్ళొకసారి నేను డిమాండ్ చేస్తున్నాను, ఖచ్చితంగా వెంటనే మిగిలిపోయినటువంటి ధాన్యం అంతా కూడా కొనుగోలు చేయాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.